నేనంతా చెప్పాక కూడా మీరు ఏ ప్రికాషన్ తీసుకోలేదా? తను డాక్టర్ కదా! 6 నెలల ప్రెగ్నెన్సీని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. హాస్పిటల్‌కి రావడం కూడా మానేయలేదు. ఈరోజు తన హాస్పిటల్కి రాలేదు. ఇవాళ దీప్కి ఎక్కడికి వెళ్ళింది? అది యాక్చువల్లీ నాకు తెలీదు ఇవాళ తను ఎక్కడికి వెళ్ళిందో. పైగా నేను ఇవాళ పొద్దునుంచి తనకు ఫోన్ కూడా చేయలేదు. కానీ నేను ఇంటికొచ్చేసరికి తను నిద్రపోతోంది. ఇవాళ ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. ఏదో పెద్ద స్ట్రెస్ వల్లే ఇదంతా జరుగుండాలి. డోంట్ మైండ్ అభయ్, కానీ మీ ఇద్దరి మధ్య ఇవాళ ఏమైనా గొడవ లాంటిది ఏమైనా జరిగిందా? లేదు, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అసలు ఈ రోజంతా నేను స్టూడియోలోనే ఉన్నాను. ఎనీవే, ఏమవుతుందో చూద్దాం. బ్లీడింగ్ ఆగడం ఎంతో అవసరం. డాక్టర్ డాక్టర్ దీపికకి ఇప్పుడేమీ సీరియస్గా లేదు కదా? దీపిక, బిడ్డ ఇద్దరూ సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తాను. డాక్టర్ దీపికకి ఏమీ కాకూడదు. బిడ్డ బతుకుతుందో లేదో కానీ కానీ దీపికకి మాత్రం ఏమీ కాకూడదు ప్లీజ్. డాక్టర్ దళాల్ గారు బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. ఆవిడ దీపికని బిడ్డని ఏదో విధంగా కాపాడతారు. కానీ నువ్వు ఈ విధంగా మాట్లాడావు అన్న విషయం దీపిక తెలిసిందంటే తను ఇంకా అప్సెట్ అవుతుంది. సో జస్ట్ ట్రై టు టేక్ ఇట్ ఈజీ. మేమందరం ఉన్నాగా, మేము ఏదో విధంగా మేనేజ్ చేస్తాం. జస్ట్ ట్రై టు రిలాక్స్ అభయ్. నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నా. నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇవాళ జరిగిందంతా నువ్వు నాతో షేర్ చేసుకోవడానికి ఇష్టం లేదా? నర్స్, దీపిక, నేను నీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నువ్విక్కడ పరిస్థితులన్నీ ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడం చూసి సంతోషపడ్డాను. నీకు మొదట్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయపడేదాన్ని. కానీ ఎన్ని రోజుల తర్వాత ఇలా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి సమస్యల వల్ల మనసు చాలా బాధపడుతుంది. అలాంటప్పుడు అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాతే తెలుస్తోంది, మన వాళ్ళు మనకి దూరం అయిపోయారని. అప్పుడు ఒకే ఒక ఆలోచన మాత్రం మనసులో మెదులుతోంది. మనం ఎన్ని విషయాల్లో వాళ్ళని బాధ పెట్టామో, ఎన్ని విషయాల్లో వాళ్ళని తెలుసుకోలేకపోయావో, అవి అవి మాత్రమే ఇప్పుడు మనసులో మెదులుతూ ఉంటాయి. మీ అమ్మని తెలుసుకుంటున్నావా? ఇప్పుడు నాకు అమ్మ జ్ఞాపకాలే డాక్టర్. ఆవిడ నీ బిడ్డను చూడాలని ఎంతగానో ఆశపడ్డది. అందుకే దీపిక, ఇప్పుడు నీ బాధ్యత ఇంకా పెరిగింది. ఎలాగైనా నువ్వు ఈ బిడ్డని కాపాడుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ప్రెగ్నెన్సీ సస్టైన్ అయితే చాలు. ఐల్ రియలీ టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్. నేను ఈ బిడ్డని పోగొట్టుకోదలుచుకోలేదు. ధైర్యంగా ఉండు దీపిక. నువ్వు నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో. నేను నీకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాను. ఈ బ్లీడింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆగాలి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు 2-3 రోజులు హాస్పిటల్లో ఉండడం మంచిది. ఆల్ రైట్. సరే, ఏది నవ్వు చూద్దా? ఇక నీ మనసులో బాధంతా మర్చిపో. థ్యాంక్స్ డాక్టర్. దీపిక చాలా భయపడిపోయి ఉంది ఇప్పుడు. నువ్వు కూడా ఇలా కంగారు పడితే ఇక తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? యూనో, ఈ ప్రెగ్నెన్సీ, దీపిక పరిస్థితి
జీవితం మొదలైనప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఆలోచించనే లేదు. ఆ, ఆలోచించాను కానీ ఇష్టపడలేదు. నేను ఆనందికి ఇలా జరగడం చూశాను. తనకి ఇలాగే జరిగింది. ఇప్పుడు దీపిక పరిస్థితి కూడా అదే విధంగానే ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గిల్టీ నౌ. నాకేమనిపిస్తోందంటే ఒక వ్యక్తి ఒకరిని ఇష్టపడి ఎంతో ప్రేమించి తనని ఎంత ఇబ్బంది పాలు చేయగలడా అని. అంతే. జీవితం అన్నాక ఈ విధంగా జరగడం ఎంతో నార్మల్. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు జీవితంలో ఎన్నో వస్తూనే ఉంటాయి. మనం వాటిని ఫేస్ చేయాలి. ఇలాంటి వాటికి అలవాటు పడితేనే మనిషికి అనుభవం పెరుగుతుంది, మెచ్యూరిటీ వస్తుంది. కానీ మెచ్యూరిటీ అనేది ఏజ్తో పాటు రాదుగా. దట్ ఈస్ ట్రూ. మెచ్యూరిటీ అనేది వయసుతో పాటే పెరగాలన్నది ముఖ్యం కాదు. దీపిక విషయమే తీసుకో. తన లైఫ్లో చాలా విషయాలు తెలుసుకుంది. యాక్చువల్గా అసలు ఇది డాక్టర్స్ అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలీదు. ఎప్పుడు జీవితానికి చావుకి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎన్నో రకాల పేషెంట్స్, ఎన్నో రకాల కేసెస్. ఓకే, కష్టం ఎదుటివాళ్ళదే కావచ్చు, కానీ వాళ్ళు పడే బాధలోంచి మాకు అనుభవం వస్తుంది. అందుకే కాబోలు డాక్టర్స్కి త్వరగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అవును, ఆ విషయం నాకు అర్థమైంది. ఇంకో ముఖ్యమైన విషయం దీపికలో నువ్వు గమనించావో లేదో నాకు తెలీదు. మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా తనకి పిల్లలంటే చాలా ఇష్టం. నేను తనతో చెప్తూ ఉండేవాడిని పీడియాట్రిస్ట్ అవ్వమని. కానీ తను గైనకాలజిస్ట్ అయింది. ఒకవేళ తను పిల్లలు ఈ భూమి మీదకి రావడానికి సహకరించాలనుకుందేమో. అందుకే మీరు పిల్లలు వద్దని నిర్ణయించుకుని అబార్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఐ వాజ్ షాక్. నేను అసలు నమ్మలేకపోయాను. బట్ మీరు చివరికి మంచి నిర్ణయమే తీసుకున్నారు, అబార్షన్ చేయించుకోకూడదని. ఐ థింక్ దట్ వాస్ ఎ గుడ్ డెసిషన్. మానస్ దీపికను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. పూర్తిగా నాకంటే ఎక్కువగా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏమీ ఆలోచించడం లేదు. మీరు మా వల్ల ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ. నో ప్రాబ్లం ఏం లేదు. రాత్రులు ఆలస్యం చేయడం మాకు అలవాటైపోయింది. మానస్, ఒక్క నిమిషం. డాక్టర్ ఏమన్నారు? ఏం లేదు, దీపిని ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచాలంటున్నారు. తను త్వరలోనే కోలుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. దీపితో మాట్లాడతావా? పద. ఓకే, పదండి. దీపిక, హౌ యూ ఫీలింగ్? నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు దీపిక. ఇప్పుడే నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తున్నాను. బ్లీడింగ్ ఆగిపోతుందట, తెల్లారేసరికి అంతా నార్మల్ అయిపోతుందని చెప్పారు. జస్ట్ హ్యావ్ టు బి కామ్ అండ్ ట్రై టు బి కేర్ఫుల్. అలాగే మానస్, డాక్టర్ ఎలా చెప్తే అలాగే చేస్తాను. కేర్ఫుల్గానే ఉంటాను. ఇంకొక విషయం, మీ ఆయన మాట కూడా కొంచెం విను. సరే, నేను వెళ్ళొస్తాను. మానస్, నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు, కానీ అవసరమే లేదు. నీ మొహం చూస్తేనే నాకు తెలుస్తుంది. కానీ ఇంకా నా పని మొదలవలేదు. నీ డెలివరీ అయిన తర్వాతే నా పని మొదలవుతుంది. యా, జస్ట్ టేక్ కేర్. అభి అభి ఎందుకు నాకు భయంగా ఉంది. మానస్ ఏమన్నాడో విన్నావుగా. భయపడాల్సింది ఏమీ లేదు. చూడు, నీ కాంప్లికేషన్ పెద్దదా చిన్నదా ఎక్కువ తక్కువ ఇవన్నీ నాకు తెలియవు. కానీ మానస్ మాటలు విన్నాక భయం కాస్త తగ్గింది, నమ్మకం బాగా పెరిగింది. మానస్ ఎప్పుడూ అంతే, అందరికీ నమ్మకాన్ని కలిగిస్తాడు. పైగా నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు కూడా.
మానస్కి తెలుసు, అతనికి పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ మొదటి నవ్వు, మొదటి ఏడుపు తెలుసా అభి? ఈ హాస్పిటల్ మొత్తం నా మొహంలో ఆ మొదటి ఆనందాన్ని చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేమందరం నీ మొహంలో నీ మొదటి ఆనందాన్ని చూస్తాం. యునో, నేను కూడా తండ్రిని కావడానికి చాలా సీరియస్గా ఎదురు చూస్తున్నాను. అంటే ఆలస్యమైనా సరే ఐఎమ్ గెటింగ్ దెన్. నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను కదా. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ఇబ్బంది పెట్టడానికి పక్కింటి వాళ్ళు వస్తారా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇబ్బందులన్నీ నా వల్లే వచ్చాయనిపిస్తోంది. సరేలే, ఇబ్బందులు ఎవరి వల్ల వచ్చాయో ఎవరి వల్ల రాలేదో ఇప్పుడు డిస్కషన్ వద్దాం. తెల్లారిపోతుంది, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. నేను మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పనా? ఇప్పుడుతో తెల్లారిక ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసామంటే నాన్నగారి నిద్ర పాడైపోతుంది. ఏది, కళ్ళు మూసుకో, నిద్రపో. ఉమ్. ఆ, చెప్పు. తెల్లారిపోయింది, లేవండి. ఇవాళ ఇంత పొద్దున్నే చేసావు, విషయం ఏంటి? ఏం చేయను, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అది సరే, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో చెప్పు. ఆ, ఇంటి నుంచి. కాదు, ఇంట్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. నా బెడ్రూమ్లో ఉన్నాను. నువ్వు బెడ్రూమ్ నుంచి మాట్లాడుతుంటే మరి మనసు ఎక్కడా? ఆయన నా పక్కనే పడుకున్నారు. మనసు నీ పక్కనే పడుకున్నాడా? చూడు ఉర్మి, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఒకవేళ మనసు లేచాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు భయపడ్డం ఎందుకు? ఏదో ఒక రోజు చెప్పక తప్పదుగా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పాలవాడు వచ్చినట్టున్నాడు. ఆ, ఆ. మీరు వచ్చేసారా? నేను నిద్ర లేపిస్తానా? నో, దట్స్ ఓకే. దీపికి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా ఏమీ చెప్పలేం, తన అబ్జర్వేషన్లో ఉంచారు. ఓ, నేను రాత్రంతా దీపిక గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు కదా. సరే, మీరు పడుకోండి, టైర్డ్గా ఉండుంటుంది. వీలైతే నువ్వు దీపి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుందిగా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళరా. ఇన్ఫ్యాక్ట్ నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు హాస్పిటల్కి వస్తాను. ఎవరు ఫోన్ చేశారు? హలో. రెండు మూడు బ్లాంక్ కాల్స్ వస్తే పక్కన పెట్టాను. అత్తయ్య, నాన్న ఇంకా లేవలేదా? ఆయన మనతో పాటు కాఫీ తాగేవారుగా. నిద్రపోతున్నాడు. రాత్రి కూడా ముభావంగా ఉన్నాడు. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. నిజమే అత్తయ్య, అమ్మ లేనప్పుడే మాకు తెలుస్తోంది అమ్మ మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేదో. చూస్తానుండు. హలో. హలో, నేను అభిమన్యుని మాట్లాడుతున్నాను. ఓ అభి, ఆంటీని మాట్లాడుతున్నాను, చెప్పు. ఆంటీ, దీపికకి ఒంట్లో బాగాలేదు. దీపికకు ఒంట్లో ఏమైంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఏమైంది తనకి? రాత్రి నిద్రపోతున్నప్పుడు తనకి సడన్గా ప్రాబ్లం అయింది. అప్పుడు నేను డాక్టర్ మానస్, డాక్టర్ సరళ, డాక్టర్ దళాల్కి ఫోన్ చేసి వెంటనే దీపికని హాస్పిటల్కి తీసుకొచ్చాం. అభిమన్యు, దీపికకి నిన్న రాత్రి ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? దీపికే రాత్రి వేళ మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. మావయ్య గారు ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు దీపిక ఎలా ఉంది? అబ్జర్వేషన్లో ఉంది ఇప్పుడు. సరే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. అపర్ణ, నాన్న లేపు త్వరగా.
ఇప్పుడు ఉంటే ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్న, కానీ కాస్త అమ్మా దీపిక, నువ్వు ఒక డాక్టర్వి, నీకు ప్రతి స్టేజ్ గురించి తెలుసు. మరి ఇది ఎలా జరిగింది? దీపిక, నీకు పూర్తిగా రెస్ట్ అవసరం. నువ్వింకా హాస్పిటల్ కూడా రాకూడదు. నేను ఈ మధ్య హాస్పిటల్కి రావడం లేదు అత్తయ్య. నా బదులు డాక్టర్ దళాలు వస్తున్నారు. నిన్ను డాక్టర్ దళాలు చూసుకుంటున్నారా? అవును. ఎలాంటి డాక్టర్ ఆవిడే? బాగా చూస్తారా? నీకు కావాలంటే ఎవరైనా పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు నాన్న, నథింగ్ సీరియస్, జస్ట్ బ్లీడింగ్ అవుతోంది. బ్లీడింగ్? పైగా ఈ టైంలో? దీపిక, నువ్వా ఈ మాటలంటోంది? డాక్టర్ దళాలు ఎక్కడున్నారు? అది ఆవిడ వస్తున్నారు. ఇప్పుడు రావడం ఏంటి? ఆవిడ ఇక్కడ ఉండాలి కదా. అవును. అభిమన్యు, సీను మాటలు అపార్థం చేసుకోకు. దీపిక నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాడు. వెళ్ళవి, డాక్టర్ని పిలుచురా. అలాగే. నాన్న, నాన్న, ప్రెగ్నెన్సీ అంటే ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు నాన్న. పైగా డాక్టర్ దళాల్ చాలా మంచి డాక్టర్. నాకు వేరే డాక్టర్ అవసరం లేదు నాన్న. మీరు అనవసరంగా కంగారు పడకండి. కన్న కూతుర్ని ఈ పరిస్థితిలో చూసి ఏ తండ్రి బాధపడకుండా ఉండగలడు? అంతెందుకు, మీ అమ్మే బతికుంటే తను బాధపడుతూ ఉండేదిగా. డాక్టర్, మీరు నాతో రండి. డాక్టర్ దళాలా? డాక్టర్, నేను దీపిక వాళ్ళ అత్తయ్యని. చెప్పండి. ప్రాబ్లం అక్క, అక్క దీపిక పరిస్థితి ఎలా ఉందో ఏమిటో నేను కూడా తెలుసుకోవాలి కదా. డాక్టర్ ప్లీజ్. చూడండి, నిజమేమిటంటే నిన్న రాత్రి దీపిక్ కండిషన్ చాలా సీరియస్ అయింది. బ్లీడింగ్ బాగా ఎక్కువైంది. అబార్షన్ అయ్యుండేది. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రాణానికి కూడా అపాయమే. చూసావక్క, ఇంత జరిగినా కూడా నన్ను కంగారు పడొద్దు అని చెప్తున్నారు. చూడండి, తన్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. చూడండి డాక్టర్ దళాల్, దీపిక నా కూతురండి. ఈ హాస్పిటల్లో నేను తలుచుకుంటే మంచి మంచి డాక్టర్స్ని లైన్లో నిలబెట్టగలను. కానీ దీపిక ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. తను ఇక్కడ మృత్యువుతో పోరాడుతూ ఉంటే నేను ఇంట్లో విషయం తెలియక విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? బ్లీడింగ్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, తనకి ఎటువంటి ఎమోషనల్ స్ట్రెస్ ఇవ్వకూడదు. తనకి హై బీపీ ఉంది. తను ఏ కాస్త ఎమోషన్ అయినా అది తన ప్రాణానికే ప్రమాదం. నిన్నేదో జరిగింది, అది తట్టుకోలేకే తనకి ఇలా అయింది. అలా ఏం జరుగుంటుంది? హలో కవితక్క, నిన్న దీపికక్క నిన్ను కలవడానికి వచ్చిందా? అపర్ణ, ఇప్పుడు నువ్వు కూడా దీపికక్క గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఆయనేమో నా మీద కోపంగా ఉన్నారు. నాకు విషయం అర్థం కావట్లేదు. మీకు అక్క గురించి తప్ప మాట్లాడడానికి ఇంకే విషయం లేదా? అవును, లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడింది అలాగా. నేనేం మాట్లాడాలో అదే మాట్లాడాను. నీ మాటలు విన్న దీపికక్కకి ఏమైందో తెలుసా నీకు? ఏమైంది? నువ్వు అలా మాట్లాడిన తర్వాత తినక నా దగ్గరికి వచ్చింది. చిన్న పిల్లలా ఏడ్చింది. దీపికక్క మనకంటే పెద్దది. నువ్వు తన చెల్లెల్లాగా మాట్లాడేవా? నువ్వు తన్ని ఎంతగా హర్ట్ చేసావంటే తనకి రాత్రి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. తనిప్పుడు హాస్పిటల్లో ఉంది. నువ్వు తన్ని తన కడుపులోని బిడ్డని బాధ పెట్టావు. నాన్నకు మాత్రం విషయం తెలిసిందంటే నిన్ను ఈ జన్మలో క్షమించరు.